మేము రాజీనామాలు చేసాం, దయచేసి ఆమోదించండి అని. సో ఎమ్మెల్సీగా ఉండి వైఎస్ఆర్సీపీలో కొనసాగుతూ ఇంకా నాకు వద్దు అని రాజీనామా చేసిన ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ గారు ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షోలో జాయిన్ అవుతున్నారు. రాజశేఖర్ గారు నమస్కారం. అలాగే సాహెబ్ గారు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ అధికార ప్రతినిధి, వారు కూడా జాయిన్ అవుతున్నారు. సాహెబ్ గారు గుడ్ మార్నింగ్. కాసేపట్లో న్యాయవాది ఉమేష్ చంద్ర జాయిన్ అవుతారు. రాజశేఖర్ గారు, ఇప్పుడు 23 కదా మీకు ఎమ్మెల్సీ వచ్చింది, 2023 మార్చిలో వచ్చింది. అంటే మీకు 2029 మార్చి వరకు ఎమ్మెల్సీగా కొనసాగే అవకాశం ఉంది. కానీ ఎందుకు రాజశేఖర్ గారు మీరు అన్నాళ్ల పాటు ఒక పదవి ఏంటంటే ఎమ్మెల్సీ పదవి, ఎమ్మెల్యే పదవి కొన్నా కూడా పద్ధతి టెక్నికల్గా చాలామందికి తెలియదు ఆ విషయం. ప్రివిలేజ్ ప్రకారం చూసినా, ప్రోటోకాల్ ప్రకారం చూసినా, ఎలా చూసినా సరే అది జనాల్లోకి వెళ్ళి ఓట్లు వేయించుకుని ఎమ్మెల్యే అవుతారు, ఇది పెద్దల సభకి వెళ్తారు మీరు నామినేటెడ్గా. ఏంటి ఓపెన్గా చెప్పండి, అసలు ఎందుకని మీరు వద్దనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ కానీ మీరు చైర్మన్ అన్నిసార్లు అడిగినా మీరు ఎందుకు కాదంటున్నారు? మీరు అన్నిసార్లు మాకు వద్దు మహాప్రభు అని చెప్పినా చైర్మన్ ఎందుకు ఆమోదించట్లేదు? నేను ఈ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పటికి నేను ఎమ్మెల్యే చేసి ఉంటాను. అవును. నేను 2009లో నేను ఓడిపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నేను ఇక్కడ చిలకలూరుపేట నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నాను. అధికార పార్టీలో ఇన్ఛార్జిగా ఉంటూ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యాను. నేను జాయిన్ కావటమే కాదు, మాకు మా మామయ్య సోమపల్లి సాంబయ్య గారికి మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి మా వర్గాన్ని, మా అనుచరుల్ని, మాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తాన్ని తీసుకొని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అప్పుడు ముఖ్యమంత్రులుగా మన రోసే గారు మా జిల్లా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, అట్లాగే ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీరిరువురు కూడా నాకు బాగా స్వయంగా తెలుసు. స్వయంగా తెలిసినప్పటికీ వాళ్ళతోటి మంచి సంబంధాలు ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే రోసే గారు మా మామయ్య కొలీగు, నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినప్పుడు ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు చీఫ్ విప్ గా ఉన్నాడు. కాబట్టి మంచి పరిచయాలే ఉన్నాయి. అయినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి పార్టీ పెట్టుకున్నాడు, మీరు రావాలా, సోమపల్లి సాంబయ్య గారి మరి మీ అల్లుడు అయినప్పుడు మీరు మీ కుటుంబం అటువంటి అట్లా మాకు అండగా ఉండాలని చెప్పి సుబ్బారెడ్డి గారు ఇంకా పెద్దలు అడిగి మమ్మల్ని 1కి 10 సార్లు మాట్లాడి, మేము కూడా రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం ఉంది. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో అంతకుముందు నాకు తెలియదు అసలు. పార్టీలో చేరిన తర్వాత నాకు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చాడు. నేను అడగలా, ఆయనే ఇచ్చాడు. నేనైతే బాగుంటుందేమోనని. నాకు రాజకీయ నేపథ్యం ఉంది, ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నాను, ఒక సమాజంలో ఒక స్టేచర్ ఉంది. సో ఇటువంటి స్టేచర్ ఉన్న వాళ్ళు పార్టీలో చేరితే దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇంకా చేరతారు, పార్టీకి ఇమేజ్ వచ్చిందని వాళ్ళు ఆ రోజు భావించుంటారు. అందుకని మాలాంటి వాళ్ళని అంతా ఎక్స్ఎమ్మెల్యేని, ప్రజెంట్ లో ఉన్నటువంటి 2-3 ఎమ్మెల్యేలను కూడా ఆ పార్టీలోకి ఆ రోజు రావడం జరిగింది. దానికి ఒక హైప్ వచ్చింది ఆ రోజు. సో దాని ద్వారా నేను జిల్లా అధ్యక్షుడిగా ఉండి పార్టీని నిర్మాణం చేయడంలో నేను నా వంతు కృషి ఎక్కడా కూడా చిత్తశుద్ధి లోపించకుండా కమిటెడ్ గా పనిచేసి ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో కూడా పార్టీకి అభ్యర్థులను పెట్టించాం, పార్టీ అధ్యక్షులను ఏర్పాటు చేసాం. మండలానికి ప్రతి జిల్లాలో పార్టీకి ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసిన దాంట్లో నా పాత్ర ఎవరు కూడా కాదనలేనటువంటిది. అట్లాగా చేసిన తర్వాత నాకు 2014లో సీట్ ఇచ్చారు. అప్పుడు నేను ఓడిపోవడం జరిగింది. 19లో, ఎందుకంటే 2014లో నేను గెలవాలి. మా నియోజకవర్గంలో ఎప్పుడు ఒకసారి అటు ఒకసారి ఇటు వస్తుంటది మొదటి నుంచి కూడా. 78 నుంచి అదే రకంగా వచ్చింది. ఒక 2014లోనే తప్పింది. దానికి కూడా కారణాలు ఉన్నాయి, తప్పడానికి కూడా. సరే 19లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలా, ఇక్కడ బలంగా మంత్రిగా పుల్లారావు గారు ఉన్నాడు అప్పుడు. అయినప్పటికీ కూడా నేను ఎక్కడ వెనుకడుగేయకుండా పనిచేయడం జరిగింది. ఈ పనిచేసేటటువంటి క్రమంలో మధ్యలో నాకు ఆరోగ్యం చాలా తీవ్రంగా దెబ్బతింది. అయినప్పటికీ కూడా పార్టీని వదిలిపెట్టకుండా పార్టీ కోసం పనిచేశాను. ఈ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను, చిలకలూరుపేట నియోజకవర్గంలో పనిచేశాను. ఇన్ని పనులు చేస్తున్నప్పటికీ నన్ను ఇన్ఛార్జిగా కొనసాగించారు. 2019 ఎన్నికల నాటికి, ఎన్నికలకు ఒక సంవత్సరమో 6 నెలల్లో 8 నెలల ముందు కొత్త క్యాండిడేట్ని తీసుకొచ్చి అక్కడి నుంచి నన్ను అడగటం మొదలుపెట్టి మా పాదయాత్ర కూడా, చిలకలూరుపేట పాదయాత్ర కూడా నేనే చేశాను. మొత్తం ఇక్కడ సమీకరణ కానీ పాదయాత్ర చేయటం కానీ అన్ని చేశాను. చేసిన తర్వాత ఈ పాదయాత్ర కృష్ణా జిల్లా దాటి ఆ ప్రకారం గోదావరి జిల్లాలోకి వెళ్ళే టైంలో నన్ను పిలిపించి, మరి ఇక్కడ వేరే వాళ్ళని పెడదాం, నువ్వు మంత్రి పదవి ఇస్తాను, నువ్వు గెలిచినా అదే కదా అయ్యేది,
గెలవకుండా నేను మంత్రి పదవి చేస్తాను అని. మాకు మంత్రి పదవి కాదండి, ఆ నియోజకవర్గం ఎట్టి పరిస్థితుల్లో నేను గెలుస్తాను ఈసారి, నేను పని చేసుకున్నాను, నాకు అందరూ కూడా ఈసారి సపోర్ట్ చేస్తారు, నేను గెలుస్తాను కాబట్టి నాకే సీటు కావాలని నేను ఒప్పుకోలేము. ఓకే. ఒప్పుకోకపోయినప్పటికీ 1-4 సార్లు ఆయన అడిగాడు. ఆ తర్వాత కొంతమంది చేత అడిగిచ్చాడు, కొంతమంది పెద్దలను మా ఇంటికి పంపించాడు. చివరికి అల్టిమేట్ గా అతను ముఖ్యమంత్రి కావాలనే దానికోసమే కదా పనిచేసింది. అవును. ఆ పని చేసాం కాబట్టి సరే ఒప్పుకున్నాం, పని చేసాం, కాంప్రమైజ్ అయ్యారు. కాంప్రమైజ్ అయ్యాం. నా వాళ్ళందరితో మీటింగ్ వేసి అందరిని కూడా పార్టీకి పని చేయాల్సింది చెప్పాం. అప్పుడు దాకా నేను మీటింగ్ వేసి పని చేసిన దాకా ఎవరు వెళ్ళాలి అసలు, అంతే ఉన్నారు. వాళ్ళు క్యాండిడేట్ ప్రకటించుకున్నారు, క్యాండిడేట్ ప్రకటించినప్పటికీ కూడా ఎవరు వెళ్ళాలి, నాతో పాటే ఉంటారు. ఈ క్రమంలో ఏంటంటే నేను కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళతోటి పని చేయాలని చెప్పి పార్టీతోటే నేను కాంప్రమైజ్ అయింది. పార్టీ వాళ్ళు పెద్దలందరూ వచ్చారు,